ప్లీజ్ వెయిట్. అరవింద్ గారు గుడ్ ఈవినింగ్ అండి. అరవింద్ గారు, గతంలో ఏదైతే బీఆర్ఎస్ సర్కార్ చట్టం చేసిందో అది కూడా అడ్డంకగా మారింది. 50% రిజర్వేషన్ మించి 50% మించి రిజర్వేషన్ లేకుండా చేసింది. ఇది కూడా కారణం అనేది ఒకటి చెప్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే అందరూ కూడా బీసీల మీద ప్రేమ ఉన్నట్టు చూపిస్తున్నారు తప్ప బీసీలకు న్యాయం చేసే పార్టీ ఏదంటే క్వశ్చన్ మార్క్ కింద కనిపిస్తుంది. అది నేను జయరామ్ గారిని అడిగి ఆన్సర్ తెలుసుకుంటాను. అసలు ఏంటి తెలంగాణ స్టేట్లో బీసీలకి న్యాయం చేస్తున్నది ఎవరు, అడ్డు తగులుతున్నది ఎవరు? బీజేపీ బీఆర్ఎస్ రెండు కుమ్మక్కై కాంగ్రెస్ చేస్తున్నటువంటి పనులు కానీ బీసీ రిజర్వేషన్ కానీ అడ్డు తగులుతుంది అంటున్నారు. మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినీళ్ళ దండాలు మేడం, నమస్కారాలు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు 37% రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేసి రాష్ట్రపతి గారికి పంపినప్పుడు ఆయన ఆ రోజు సంతకం కూడా పెట్టలేదు. రెండవది, కేంద్రంలో ఉన్నటువంటి వాళ్లకు ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చేటువంటి ఆస్కారం లేదు. ఇవాళ కేంద్రం ఎట్లాంటి దాంట్లో ఉన్నది అంటే అమ్మ పెట్టది అడక తినేది అన్నట్టు ఎంతసేపు కూడా ఇష్టము అని చెప్పనంటారు వాళ్ళు. రకరకాల మాటలు చెప్పుకుంటూనే కేంద్రం వస్తా ఉన్నది. అయితే ఇవాళ 60% పైన ఉన్నటువంటి బీసీలం ఇవాళ తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సకల జనుల సబ్బండ వర్గాలకు సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి లక్ష్యంగా పనిచేసినటువంటి పార్టీ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీసీలకు పెద్దన్న పాత్ర వేసింది అనేదానికి ఎటువంటి సందేహం లేదు మేడం. బీఆర్ఎస్ ఇవాళ బీసీలకు అన్ని వర్గాల ప్రజలకు ఇవాళ మేము లింగాయత్ సామాజిక వర్గం ఎవరికో కాదు మేడం, మా ఇంట్లోనే మా చిన్నాయనకు ఎమ్మెల్సీ ఇచ్చి గవర్నమెంట్ విప్పుని చేసినటువంటి పరిస్థితి ఉంది. మధుసూదనాచారి గారిని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తేనే లేచి నిలబడి దండం పెట్టేటువంటి అది ఆయనకుంది. ఇప్పుడు దాసోజీ శ్రవణ్ గారిని బల్కసు ఇట్లా అనేక మందిని బీసీలను నాయకులను చేసినటువంటి ఘనత ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కూడా తప్పకుండా కేసీఆర్ గారికి తక్కుతుంది. అయితే ఇవాళ కొత్తగా కొలువు తీరినటువంటి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంత దగా చేస్తా ఉన్నది ఈ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని తప్పకుండా బీసీ వర్గాలందరూ కూడా ఇవాళ ఆలోచన చేస్తా ఉన్నారు మేడం. ఎన్ని మాటలు ఆయన చెప్తా ఉన్నాడు అంటే ఇవాళ ఢిల్లీకి పోయి ధర్నా చేసిండు మేడం. నిన్నగాక మొన్న ఢిల్లీకి పోయి ధర్నా చేసిండు. ఆ ధర్నాలో ఖర్గే గారు కానివ్వండి, లేదు అనుకుంటే రాహుల్ గాంధీ గారు కానివ్వండి, వీళ్ళిద్దరు ఎవరు కూడా పాల్గొనలేదు. కానీ వాళ్ళు పార్లమెంట్ లో వాళ్ళ ధర్నాలో పాల్గొన్నారు. అంటే వీళ్ళ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం ఏ పద్ధతిలో ఉందో ఒకసారి వాళ్ళు రాకపోవడం ద్వారా అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళని డేకే పరిస్థితి లేదు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతా ఉన్నారు. అయితే నేనేమంటా ఉన్నాను అంటే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోతాడు. ఢిల్లీకి పోయి ఎవరిని విమర్శించాలి మేడం? కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాలి. ఇవాళ చేయాల్సింది కేంద్రం కాబట్టి ఇవాళ షెడ్యూల్ 9 చేరిస్తే మాత్రం మేడం దయచేసి ఈ యొక్క సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుంది అనుకుంటే దీన్ని ఆర్డినెన్స్ తీసుకొస్తే దీనికి చట్టభద్రత ఉండదు. దీనికి చట్టభద్రత ఎప్పుడు ఉంటది అని అనుకుంటే ఇవాళ షెడ్యూల్ 9 చేరినప్పుడు మాత్రమే దీనికి అదొస్తుంది. ఇవాళ ఎస్సీలకు ఎస్టీలకు ఏ పద్ధతిలోనైతే రిజర్వేషన్ ఉందో వాళ్ళు షెడ్యూల్ 9 చేరారు కాబట్టి వాళ్ళకు ఆ పద్ధతిలో రిజర్వేషన్లు వచ్చినాయి. కానీ ఈయన అది కాకుండా బీసీలకు మోసం చేయాలి అనేటువంటి లక్ష్యంతోని ఇవాళ 20 నెలల నుంచి ఎట్లాంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నదో మీరు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి మేడం దయచేసి నేను ఏమంటా ఉన్నాను, సుప్రీం కోర్టు ఇవాళ కోర్టు ఏమో సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్ చేయాలి అని అంటున్నారు. ఇవాళ వీళ్ళు 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ అని చెప్పి తీసుకొని వచ్చిండ్రు. అంతకు ముందుకు ఏం చేసి కులగణన అని చెప్పి అన్నారు, తర్వాత అసెంబ్లీలో రెజల్యూషన్ అన్నారు, ఇవాళ ఆర్డినెన్స్ అంటా ఉన్నారు. ఇట్లా రకరకాల అదంతా కూడా చేస్తా ఉన్నారు. బీసీలను మోసం చేస్తా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీసీలందరూ కూడా తెలంగాణలో చైతన్యవంతులు మేడం. ఇవాళ 60% పైన ఉన్నటువంటి మేమెంతో తెలంగాణలో ప్రజానికం అంతా చైతన్యవంతులే, ఒక బీసీలన్న మాట ఏంటి తప్పకుండా. కానీ ఇవాళ బీసీలందరూ కూడా ఏకమైనారు. ఇవాళ ఒక్క వర్గానికి మేడం ఇవాళ వాళ్ళు ఇస్తామన్నటువంటి ఈ 42% రిజర్వేషన్ లో దీంట్లో విద్యలో, ఉపాధిలో,
లేదు అనుకుంటే కాంట్రాక్టర్లు ఎట్లా వీళ్ళు చేస్తారు అనేటువంటి ఒక ప్రాతిపదిక లేకుండా ఆయన చేస్తున్నటువంటి అడుగులన్నీ కూడా తప్పుతో అడుగులు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ప్యానెల్లో ఉన్నటువంటి జయరాం అన్న గారు కానివ్వండి, లేకుంటే అన్న వెంకటన్న, ఇట్లాంటి మేధావులకు సుదీర్ఘంగా వీళ్ళకు అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళు తప్పకుండా దాన్ని వివరించిండ్రు. నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా మేడం, రేవంత్ రెడ్డి గారు నిజంగా బీసీల పట్ల ఆయనకు ముమ్మాటికి ప్రేమ లేదు. 20 నెలల నుంచి బీసీలని చెయ్యని మోసం లేదు, చెయ్యని దగా లేదు. కాబట్టి ఇవాళ అన్ని వర్గాల ప్రజలు, ఇవాళ పద్మశాలీలు, గొల్ల, కుర్మలు, ఇవాళ ముదిరాజులు, సాకలోళ్ళని ఎవరిని మేడం ఈ 20 నెలల నుంచి ఏమని చెప్పిండు వీళ్ళు. ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చిండు కదా, ఒక్క సమాధానమైన కమిటీల మీద కమిటీలు వేసిండు కానీ వాళ్ళకు ఒక్క విషయాన్నైనా చెప్పిండా, ఒక్క సమాధానాన్నైనా వాళ్ళకి ఇచ్చిందా అనేటువంటి విషయాన్ని మాత్రం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా అడుగుతా ఉన్నారు. ఇవాళ తప్పకుండా వాళ్ళు ఇవాళ వాళ్ళ ముందలు ఉన్నటువంటి అదేంది అని అనుకుంటే తప్పకుండా సెప్టెంబర్ బీసీలకి వాళ్ళు ఇస్తారన్న హామీ మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి అడుగుతున్నాం. మరి 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారుగా, అప్పుడు బీసీలకి ఎంతవరకు న్యాయం చేశారు? మేడం చూడండి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ వర్గాలందరినీ కూడా సరే వాళ్ళకు ప్రాతినిధ్యం వహించాలి అనుకున్నప్పుడు కౌన్సిల్ లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి, లేదు అనుకుంటే వినాలి దయచేసి, లేదు అనుకుంటే ఇవాళ చేతి వృత్తులకు కానివ్వండి, లేదు అనుకుంటే గొల్ల కుర్మలకు కానివ్వండి, గొర్రెలు ఇవ్వడం కానివ్వండి, చెప్పలు ఇవ్వడం కానివ్వండి, లేదు అనుకుంటే ఆ వర్గాలందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ సువిశాల భారతదేశంలో కేవలం కేసీఆర్ గారు మాత్రమే, ఇంకొకరు కాదు. సరే ఆయన వచ్చిన తర్వాత దాన్ని కొనసాగిస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు వచ్చిన 20 నెలల నుంచి వాళ్ళని ఎంత దగా చేస్తా ఉన్నాడో, ఎంత మోసం చేస్తా ఉన్నాడో. చేపల పెంపకం, గొర్రెల పెంపకం గురించి కాదు, మళ్ళీ గొర్రెల పెంపకానికి వెళ్తే దాంట్లో ఉన్నటువంటి స్కీమ్ మారుతుంటారు, అది మళ్ళీ పూర్తిగా డైవర్ట్ అవుతూ ఉంటుంది. మనది కేవలం బీసీ రిజర్వేషన్ గురించి మారుతాం, దాంట్లో ఎంతవరకు ఏ పార్టీ పగవారికి పంచాంగం ఇస్తే ఏముంటది మేడం, పగటి చచ్చిపోతారు అంటారు. ఇవాళ తప్పకుండా వాళ్ళకు అవకాశం ఇస్తే ఇవాళ మేము ఏం చేసినా తప్పే అని మాట్లాడతారు. కానీ ఇవాళ ఒకసారి క్షేత్ర స్థాయిలో పోయి లబ్ధిదారులను అడిగితే వాళ్లకు